వినాయక చవితి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడానికి దీని వెనుకల ఉన్న చరిత్ర చివరి వరకు అయితే చూసేసి తెలుసుకోండి. ఇప్పుడు భారీ భారీ విగ్రహాలు పెట్టి ప్రాంతానికి తగ్గట్టుగా 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు అయితే జరుపుకుంటారు. ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగకి 132 సంవత్సరాల భారీ ఘనమైన హిస్టరీ అయితే ఉంది. ఇప్పుడు అదైతే మనం తెలుసుకుందాము. 1893 అంటే 2025 కి 132 ఇయర్స్ బ్యాక్ వెళ్తే మనము అప్పుడు బ్రిటిషర్స్ ఇండియాని అయితే రూల్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చాలా పెద్ద పెద్ద రూల్స్ అయితే పెట్టారు. దట్ మీన్స్ ఎవరు కూడా గుమ్మి కూడకూడదు, ఎక్కువ మంది మాట్లాడుకోకూడదు అన్నట్టుగా అయితే పెట్టారు. దానికి భయపడి జనాలు అయితే మాట్లాడుకోవడం మానేసినారు. కానీ ఎట్లయినా మనం ఐక్యంగా ఉండి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవాలనుకున్నాడు అప్పుడు అతనే బాలగంగాధర్ తిలక్ ఒక అద్భుతమైన ఆలోచన చేసి మన భక్తి ఉత్సవాలు మన ఐక్యతకు ఆయుధం అనుకుని నిర్ణయించులోనే వినాయకుని పూజ కాకుండా ఘనంగా మనము భారీ ప్రదేశాల్లో భారీ విగ్రహాలు పెట్టి విద్వేషాలు అనేది లేకుండా ఒక చోటికి చేరే గణపతి పూజ చేసుకొని అక్కడ స్వాతంత్రం గురించి అయితే ప్లాన్స్ రూపకల్పన చేసుకుందాం అనే బాలగంగాధర్ తిలక్ గారు అయితే అనుకున్నారు. అప్పుడు అనుకున్న ఆ విషయాన్ని ఇప్పటి వరకు మనకైతే ఇంత భారీగా జరుగుతుంది. ఇది మెల్లమెల్లగా రూపాంతరం చెంది ఇంత భారీగా వినాయక చవితి అయితే జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఆగమనం దగ్గర నుంచి నిమజ్జనం వరకు ప్రతిదీ గ్రాండ్ గా మనకున్న స్థాయిల్లో శక్తుల్లో అయితే చేస్తున్నారు. మరి వినాయక చవితి మన విఘ్నాలను తొలగించినట్టే తిలక్ గారి ఆలోచన మన స్వాతంత్ర పోరాటం పెద్ద విఘ్నాన్ని అయితే తొలగించింది. వినాయక చవితి వెనుకలు ఉన్న భారీ హిస్టరీ. మరి హిస్టరీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.